హరి ఓం. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ శ్మచక్రమున్ చపచుటిన మట్కింకొనిపోవ యజ్ఞమయదంష్ట్రి స్వాకృతిందాల్చి అద్దనుజాధీశ్వరుతాకి అబ్ధి నడుమన్ దంష్ట్రాహతింద్రుంపం ధాత్రినీ కూలం కురిశాహతిం బడు మహాద్రింబోలే అత్యుగ్రతన్. అరయలేదు విధాత ఈ అఖిల జంతు జాతముల కల్లాధారభూతమైన ధరణి ఇప్పుడు ఘన జలాంతర్నిమగ్నమైన కథమున చోటు లేదంటి తండ్రి. కావున భూమ్యుద్ధరణము గావించు ఉపాయముకుడు కైకొని నాకుందేవా నీ విరిగింపుము. నవుడు పద్మజుడు తన మనంబునదలంచన్ జలమధ్యంబున లీనమైన ధరణి చక్రంబునే నేర్పునన్ నిలుపన్ వచ్చును. పూర్వమందు జగముల్ నిర్మించునాడాది అప్పుల పుట్టించిన మీద వసుమతిం పుట్టించి తిన్నట్టి అప్పులలోకి కృంకి రసాతలాంతరమునం పొందెంగదా పృథ్వీయం. అఖిల జగత్కల్పనాటోపమునకు పాల్పడిన నా చేతయ భంగి నిపుడు తగిలి విశ్వంభరోద్ధరణంబు గావింపనగునని సర్వభూతాంతరాత్మ పురుషోత్తముని నవ పుండరీకాక్షు లక్ష్మీపతి తన మనస్థితుని చేసి తలపోయుచున్న పద్మజు నాసికా వివరమున యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్ఠమాత్ర దేహంబుతోడ జనన మంది వియత్తల స్థాయి అగుచు క్షణములోపల భూరి గజ ప్రమాణమయ్యే అచటి జనములకు అద్భుతముగా. అంత ప్రజాసర్గమందు నియుక్తులైనట్టి మరీచ్యాదులైన మునులు మనుకుమారకులు అమ్మను సహితంబుగ వజ్ఞవరాహంబునద్ధిజూచి ఇట్టి ఆశ్చర్యమిట్లిందేని గలదెన సారంధ్ర నిర్గత స్తబ్ధ రోమతోకంబు మనము విలోకింపంగుష్ఠమాత్రమై ఈ క్షణమాత్రలోన మహిమ దీపింపదంతి ప్రమాణమును మహోన్నతంబైన గండశైలోపమంబునయ్యననుచు వితర్కించిరి అబ్జభవుడు హర్షమిగురొత్తనిట్లనియపుడు దలచే. హరి ఓం. ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘవరాహతోకో నిరగాదంగుష్టపరిమాణకః తస్యాభిపశ్యతః ఖస్తః క్షణేన కిల భారత గజమాత్రః ప్రభవృధే తదద్భుతం భూమహతే అంటూ విదురుడికి మైత్రేయుడు చెప్పినటువంటి ఈ వరాహావతారం యొక్క కథా విశేషాన్ని పరీక్షన్ మహారాజుకి ఆ మహాత్ముడైనటువంటి సుఖయోగి చెప్తూ ఉండేటువంటి విశేషంలో మనం ఉన్నాం. బ్రహ్మగారికి ఏమిటి కలిగింది అంటే, నేను సృష్టి కార్యంలో నిమగ్నమైపోయి ఉన్నాను, ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పటికీ అసలు ఈ జీవులందరూ కూడా నివాసించడానికి తగ్గటువంటి స్థలం ఒకటి ఉండాలి కదా, ఆ విషయాన్ని నేను మర్చిపోయినట్టుగా ఉన్నాను. ఆ భూమి వస్తూ ఉన్నది, కానీ దేనివల్ల ఈ మహాప్రళయంలో ఆ భూమి అంతా కూడా పాతాళలోకానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు దానిని నేను ఎలా తీసుకురావాలి పైకి అని చెప్పి ఆయన హృదయాదాశంసైషో విదధాతు మే, నన్ను ఎవరైతే వారి యొక్క సంకల్పం ద్వారా నన్ను పుట్టించారో, నేను ఎవరి యొక్క సంకల్పం చేత ఇటువంటి స్థితిని నేను పొందాను, అటువంటి ఈశః ఆయన విదధాతు నాకు సహాయం చేయుగాక, ఆయనే నన్ను రక్షించాలి అని ఇత్యభిధాయతో, ఈ విధంగా అభిధ్యాయతో
ఆలోచిస్తూ ఉండేటువంటి బ్రహ్మగారికి నాసా వివరాత్ ఈ లోపలకు అద్భుతం జరిగింది. నాసాత్ ఆయన యొక్క ముక్కు యొక్క కన్నంలో నుంచి, వివరం అంటే కన్నం అన్నమాట, ఆ ముక్కు పుటంలో నుంచి నాసా వివరాత్ సహసా ఇలాగ తను ఆలోచించుకుంటూ పరమాత్మ మీద నమస్కారం పెట్టి ఏం చేయాలి స్వామి అని అలా అనుకుంటూనే ఉన్నాడు. సహసా వెంటనే అంగుష్ట పరిమాణక బొటన వ్రేలంత పరిమాణం అంటే ఆ లెంగ్త్ కలిగినటువంటి వరాహతోకో ఒక చిన్న వరాహం నిరగాత్ బయటకు వచ్చేసింది. ఇది జరిగింది. అంటే పరమాత్మని ధ్యానిస్తూ ఉండేటప్పటికి ఆ ఉచ్ఛ్వాసంలో నుంచి ఆ బయటకి అంగుష్ట పరిమాణం కలిగినటువంటి ఒక వరాహం బయటకు వచ్చిందయ్యా అని చెప్పినటువంటి విశేషాన్ని పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. అఖిల జగత్కల్పనాటోపమునకు పాల్పడిన నా చేతయభంగిని పుడుతగిని విశ్వంభరోద్ధరణంబుగా వింపనగునని సర్వభూతాంతరాత్మ పురుషోత్తముని నవపుండరీకాక్షులక్ష్మీపతిం తన మనస్థితును చేసి తలపోయుచున్న పద్మజు నాసికా వివరమున యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్రదేహంబుతోడ జనన మంది వియత్తల స్థాయి యగచు క్షణము లోపల భూరి గజ ప్రమాణమయ్యన చటి జనులకాద్భుతముగా. ఆ విధంగా ఈయన లక్ష్మీపతిని తన మనస్థితిని చేసి తన మనసులో చేసుకుని తలపోయుచున్న అలాగ తన ప్రాబ్లంని ఆయన ముందు పెడుతూ తలపోస్తూ ఉండేటువంటి సందర్భంలో పద్మమునందు పుట్టినటువంటి ఆ బ్రహ్మగారి యొక్క నాసికా వివరమున ఆ నాసికా వివరం ఆ నాసిక అంటే ఆ ముక్కు కన్నంలో నుంచి యజ్ఞవరాహమూర్తి స్వరూపంతో అర్ధి తరువాత ఈ లోకాలని పైకి తీసుకురావాలి అనేటువంటి ప్రయోజనంతో అంగుష్ఠమాత్ర దేహంబుతోడ అంగుష్టం అంటే బొటనవేలు అటువంటి చిన్న ఆకారంతో జనన మంది ఆయన జననం పొందాడయ్యా. పొందిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తస్యాభిపశ్యత ఖస్థ క్షణేన కిల భారత గజమాత్ర ప్రవృధే తదద్భుతం అభూన్మహత్ అభూత్. ఇలాగా తన ముక్కులో సడన్గా వచ్చి ఒక చిన్న అంగుష్టం మాత్రం చిన్న ఆకారంతో ఎదురుగా ఆకాశంలో నిలబడ్డాడయ్యా ఓ విదురా. అలాగా నిలబడి ఉండేటప్పటికీ ఈ బ్రహ్మగారు ఏమిటిది అని చెప్పి ఇలా తేరిపార ఆ చిన్న బొమ్మని ఆ వరాహస్వామి యొక్క చిన్న రూపాన్ని అలా చూస్తూ ఉండేటప్పటికీ అది ఏనుగు పరిమాణంలోకి పెరిగిపోయేటప్పటికీ ఇలా చూస్తూ ఉండగానే అలా 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 పెరిగిపోతూ పెద్ద ఏనుగంత ఆకారంలోకి వచ్చేసేటప్పటికీ దాన్ని చూసి అక్కడ ఉండేటువంటి నవబ్రహ్మలు సనకసనందాదులు తర్వాత జనోతపోలోకాల్లో అప్పుడే ఉండేటువంటి ఆ సిద్ధులు తర్వాత ఈ ప్రమదగణాలు శివుడు వీళ్ళందరూ ఉన్నారుగా వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని జనన మంది వియత్తల స్థాయి అగుచు. వియత్తలం అంటే ఆకాశం. ఆ స్పేస్లో ఉన్నప్పుడు క్షణము లోపల ఒక్క క్షణంలోనే భూరి గజ ప్రమాణమయ్యే. భూరి అంటే చాలా పెద్దదైనటువంటి గజము అంటే ఏనుగు యొక్క ప్రమాణం అంత ఎత్తు పెరిగిపోయినటువంటి ఆ యజ్ఞవరాహస్వామిని చూసి అచటి జనులకు అద్భుతముగా ఆ జనులందరూ కూడా చాలా అద్భుతంగా చూశారయ్యా అని తస్య అభిపశ్యత ఆ బ్రహ్మగారు అభిపశ్యత తేరిపార చూస్తూ ఉండగా ఖస్థ ఖ అంటే ఆకాశం, స్థ అంటే సాలిడ్గా నిలబడి ఉన్నటువంటి ఆ వరాహాన్ని క్షణేన కిల ఒక్క క్షణం మాత్రంతో గజమాత్ర ఏనుగు పరిమాణం గలదిగా ప్రవృధే పెరిగిపోయిందయ్యా. తత్ ఆ దృశ్యం మహత్
చాలా గొప్పదైనటువంటి అద్భుతం అభూత్, చాలా అద్భుతమైపోయింది అక్కడ అన్నారండి. అంటే భగవంతుడికి పరమాత్మకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. పరమాత్మ ఏ విధంగానైనా ఉండగలడు. దీనికే పరమహంస ఒక కథ ఒకటి చెప్పాడు. ఒక నారదుడు అక్కడ ప్రయాణం చేస్తూ అటు ఇటు వస్తూ ఉండేటప్పటికీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు అడిగారు, స్వామి మీరు వైకుంఠానికి వెళ్ళొచ్చారు కదా, వైకుంఠానికి వెళ్ళొస్తే అక్కడ శ్రీమన్నారాయణుడు ఏం చేస్తున్నాడు అనేటప్పటికీ ఆయన అన్నాడు, సూది కన్నంలోకి ఒక ఏనుగుని ఆయన దూర్చుతున్నాడు అన్నాడు. అదేమిటయా కామన్ సెన్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నావు అంటే, భగవంతుడికి సాధ్యం కానిది ఏదీ ఉండదు అనేటువంటి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి భగవంతుడు అంటే పరమాత్మ సర్వశక్తి సమన్వితుడు, అన్నీ తన కంట్రోల్లోనే ఉంటాయి. ఆ కంట్రోల్లో ఉండేటువంటి సంకల్పంతో తాను ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి అటువంటి ఆ సమర్థతను ప్రొజెక్ట్ చెయ్యడం కోసమని చెప్పి మనకి యజ్ఞవరాహత అవతారం యొక్క కథతో మనకి ప్రారంభమయ్యాయండి. అవతారాలన్నీ కూడా ఈ భాగవతంలో ఇక ముందు వచ్చేటువంటి అవతారాలన్నీ కూడా యజ్ఞవరాహ అవతారంతోనే ప్రారంభమయ్యాయి. ఈ చిన్న ఇన్సిడెంట్ చెప్పడంలో ఒక్క క్షణమాత్రంలోనే అంతలాగా పెరిగిపోగలిగినటువంటి సమర్థత, మెకానిజం, ఆ ప్రాసెస్, అది మానవుడి కామన్ సెన్స్కి కానీ ఇంటెలిజెన్స్కి కానీ మానవుడికి ఉండేటువంటి ఈ జ్ఞానంతో మనం దాన్ని ఎస్టిమేట్ చేయలేము. యూ హ్యావ్ టు యాక్సెప్ట్, దట్స్ ఆల్. కాబట్టి ఇది గుడ్డిగా యాక్సెప్ట్ చేయడం కాదు. ఉదాహరణకి కరెంటు వెళ్తుంది అనుకోండి, కరెంటు వెళ్తూ ఉంటే దాన్ని ముట్టుకున్నా ఉంటే షాక్ కొడుతుంది. ఏమండి కరెంట్ అంటే ఎలక్ట్రాన్సే కదా, ఎలక్ట్రాన్స్ ఫ్లో కదా, దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అంటే ఏమిటంటే దానికి ఉండేటువంటి శక్తి అది. ఆ శక్తిని నేను ఆపేస్తాను అనేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రాణం లేనటువంటి ఎలక్ట్రాన్ ఫ్లో అయినటువంటి కరెంటును ముట్టుకుంటే కింద పడి చేస్తూ ఉన్నాం కదా. మరి అలాంటప్పుడు అటువంటి కరెంటుని, అటువంటి స్థితులన్నిటినీ సృష్టించేటువంటి భగవంతుడికి ఏది అసాధ్యం అవుతుంది? కాబట్టి ఆ పెరుగుదలను చూసి వీళ్ళందరికీ కూడా గొప్ప ఆశ్చర్యం కలిగిందయ్యా. అన్న తరువాత మరీచి ప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ దృష్ట్వా తత్ సూకరం రూపం తర్కయామాస చిత్రధాః. ఆ విధంగా అక్కడ ఉండేటువంటి మరీచాది నవబ్రహ్మలు ఉన్నారుగా, వాళ్ళు మహర్షులతో కూడుకుని, తర్వాత సనకుడు మొదలైనటువంటి బ్రహ్మవేత్తలు ఉన్నారు. అంటే పరమ విజ్ఞాన సంపన్నులైనటువంటి సకల అధ్యాత్మ సిద్ధాంతం అంతా తెలిసినటువంటి పరమాత్మ స్వరూపంలో లయమైపోయినటువంటి మహాజ్ఞాన సంపన్నులు అక్కడ ఉన్నారు. తర్వాత సృష్టి కార్యంలో వేదాలన్నీ కూడా నేర్చుకున్నటువంటి నవబ్రహ్మలు ఇక్కడ ఉన్నారు. తరువాత సృష్టి విలాసం చెయ్యడానికని చెప్పి బ్రహ్మదేవుడి యొక్క శరీరంలో నుంచి బయటకు వచ్చినటువంటి స్వయంభువు మనువు, తరువాత శతరూప వాళ్ళు అక్కడున్నారు. వాళ్ళందరూ కూడా ఆ వరాహమూర్తిని చూసి రకరకాలుగా వాళ్ళు లోపల ఆలోచించుకోవడం ప్రారంభించారట. ఏమిటి జరిగిందంటే మరీచి ప్రముఖైః, మరీచి మొదలైనటువంటి ఆ మహాత్ములందరూ కూడా విప్రైః, విప్రైః అంటే అక్కడ ఉండేటువంటి మిగతా మహర్షులు, తరువాత కుమారైః, కుమారులు అంటే తనకి మొట్టమొదట బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి సనక సనంద కుమారులు ఉన్నారే వాళ్ళు, మునునా సహ, మనునా సహ స్వయంభూ మనువుతో సహా తత్ ఆ సౌకరం రూపం, సూకర రూపాన్ని వరాహమూర్తిని దృష్ట్వా చిత్రధా అనేక విధాలుగా తర్కయామాస ఆలోచించుకుంటున్న వాట్ ఈస్ దిస్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేటువంటి విషయాన్ని. ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి పదాలను మనకి ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి ఏమిటంటే ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసానఘ వరాహత, వరాహతోకో అంటే చిన్న వరాహము, చిన్న రూపంతో ఉండేటువంటి వరాహము అనేటువంటి పదం ఒకటి వాడారు. తరువాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకోటి దృష్ట్వా తత్ సౌకర రూపం, సౌకరం అంటే సూకరం, ఆ సూకర రూపం అంటే మామూలుగా మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే పంది.
ఆ వరాహ రూపంతో వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనకి 2 పదాలు వాడారు. ఇప్పుడు సాధారణంగా మనకి ఎలా ఉంటుంది అంటే భాష కానీ ఆ భాష ఎలాగ డెవలప్ అవుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే ఆ జీవి, ఆ ప్రాణి, ఆ పదార్థం చేసేటువంటి ఆ క్రియ వల్ల దానికి ఆ పేరు పెట్టబడింది. ఉదాహరణకి సింహం అన్నాం అనుకోండి. సింహం అనగానే హింసించేటువంటిది సింహం. అలాగా గజము అంటే చాలా ఎత్తుగా గజం అంటే కొలత, గజాలు అంటాం కదా, కొలతకి సంబంధించి ఎంతో కొలత, ఎక్కువ కొలత కలిగినటువంటిది. ఇలాగా ఇప్పుడు పన్నగం అంటే పాము అంటే పద్భ్యాం గచ్చ నతీతి పన్నగం అంటే పాదాలతో నడవకుండా గచ్చతి అంటే తన ఉరస్సుతో గడుగుతుంది కాబట్టి ఊరగము, పాము అంటారు. ఇలాగా చేసేటువంటి ఆయా పనులను బట్టి ఆయా వస్తువులకి ఆయా పేర్లు, ఆయా ఐడియాస్, ఆ నామాలు ఇవ్వబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వరాహ అనేటువంటి పదం వాడారు. తరువాత ఈ వరాహానికి అంటే మామూలుగా మన పంది అనుకుంటాం చూసారా, వీటికి ఎన్నో రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. స్తబ్ధరోమ అని, క్రోడ అని, భూదారం అని, వరాహం అని, శోకరం అని, ఘోణి అని, ఘృష్టి అని, కోల, ప్రోత్రి, కిటి, దంష్ట్రి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఈ వరాహానికి. ఇప్పుడు ఈ వరాహ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే పరం శ్రేష్టం సస్యం అహం తీతి వరాహ హింసా గత్యోహో. ఇక్కడ వరాహం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే పరం శ్రేష్టం సస్యం అహం తీతి వరాహ, చాలా శ్రేష్టమైనటువంటి సస్యం. సస్యం అంటే పంట పొలాలు ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటిల్ని అహం తీతి, వాటిని చెరుస్తూ ఉంటుంది, వెళ్ళి వాటిని తవ్వేస్తూ ఉండి అక్కడంతా చెడగొట్టు ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ పరం, ఆ స్వరూపాన్ని వరాహము అంటారు. అంటే ఏమిటన్నమాట, ఈ పందులు అవి ఏం చేస్తూ ఉంటాయంటే ఈ సస్యాలు పెరిగినటువంటి చోట్ల వాటిని తవ్వేసేసి నానా గందరగోళం చేసేస్తూ ఉంటాయి. అది వరాహం యొక్క అర్థం. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వరాహం పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ వరాహం దేనిని చెడగొట్టింది అనేటువంటి విషయాన్ని కాసేపు ఉన్నాక మనం చేస్తాం. చెడగొట్టడం అంటే పాడు చేయడం అని కాదు, దాంట్లో ఒక రహస్యం ఉంది. పాడు చేసినటువంటి దాంట్లో నుంచి మంచి ఉత్పత్తి కలిగేటువంటి విధానం ఉన్నది కాబట్టి అందువల్ల వరాహం అన్నారు. తరువాత దృష్ట్వా తౌత్ సౌకర రూపం, సూకర రూపం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే బహూన్య అనపత్యాని సూతే సూకర. బహూ అనపత్యాని, అనపత్యం అంటే సంసారం అంటే ఏమిటి, బహూన్ చాలామంది సంసారాన్ని, సూతే అంటే ఏమిటి పుట్టించేటువంటి దాన్ని సూకరం అంటారు. సూత షూజ్ అంటే ప్రాణి ప్రసవే, ప్రాణులను ప్రసవించడం అనేటువంటి దాన్ని షూంగ్ అంటాం అన్నమాట. అంటే ఏమిటన్నమాట, అందుకనే పందికి చూడండి సంతానం కానీ 10 పిల్లల్ని కనేస్తూ ఉంటుంది. బహూన్ అనపత్యాని సూతే, బహూన్ చాలా, అనపత్యాన్ని సంతానాన్ని కనేటువంటిది. ఇప్పుడు సంతానం మనం చూస్తూ ఉండేటువంటి 14 లోకాలు, 14 లోకాల్లో ఉండేటువంటి జీవరాశులు, భూమి మీద ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ బహు సంతానమేగా. కాబట్టి ఈ బహు సంతానాన్ని కన్నది ఎవరు, పరమాత్మేగా. అందువల్ల ఆయనకి సూకరము అన్నారు. కాబట్టి అది ఐడియా, అంతేగాని ఇక్కడ మామూలుగా పంది అనుకునేటువంటిది కాదు. ఇప్పుడు దీనికే ఏం చెప్పింది అంటే భాగవతంలో వేదవ్యాస మహర్షి శుక మహర్షి ఏం చెప్పాడంటే, ఎవరైతే మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప, చాలా మంగళాలిచ్చేటువంటి ఈ కథని ఎవరైనా సమంచిత భక్తి పఠింప విన్నా, వారిం కరుణార్ద్ర దృష్టిగని, వారిని చాలా కరుణతో ఆర్ద్రమైనటువంటి దృష్టితో కని చూసి శ్రీహరి చాలా ప్రసన్నుడవును, శ్రీహరి చాలా ప్రసన్నుడవుతాడయ్యా. సత్సంగతుడైన విష్ణుడు, సత్సంగం అంటే సత్తుతో సంగత్వం చెందడం అంటే పరమాత్మతో సంగత్వం చెందేటువంటి వాడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని.
ఈ కథతో సంగతం, ఈ కథ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని దీని గురించి ఆలోచించి ఆ యజ్ఞవరాహస్వామిని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకున్నటువంటి వాడికి అప్పుడు అలా ప్రసన్నుడైనటువంటి ఆ హరిని తగునేని వారికి అలాగా ఆయనకు నమస్కారం పెట్టుకుంటే మంగళముల్ లభించును అనుమానము లేదిదిగాక వెండియం. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు అని చెప్పి ఆ కథ వినడం ప్రారంభించాం కాబట్టి దాని యొక్క ఆ ఫలాన్ని కావాలనే ముందు చెప్పాను. ఇక కథ ఇంకా ముందు ఉంది, దానికి సంబంధించినటువంటి తర్వాత శ్లోకం చూద్దాం. కిమేత తత్సౌకరవ్యాజం సత్వం దివ్యమవస్థితం అహోబతాశ్చర్యమిదం నసాయామే వినిశ్రుతం. వెంటనే అక్కడ ఉండేటువంటి బ్రహ్మ ఋషులు, సనకసనందాదులు, బ్రహ్మగారు, మనువు, ఆ మిగతా లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ వరాహ రూపంలో ఉండేటువంటి ఈ దివ్యమైనటువంటి ప్రాణి ఎవరు, ఏమై ఉంటుంది, వాట్ ఈజ్ దిస్ ప్రాసెస్, ఇది ఎలా ఉంది ఏమిటి, ఎప్పుడు ఇటువంటిది ఏం చూడలేదు కదా, ఇది మా ఎదుటి ఇలా నిల్చుంది, ఇది ఆశ్చర్యం ఉంది, పైగా ఇదేమిటి నా ముక్కులో నుంచి ఇదిలా బయటకు వచ్చింది అని చెప్పి బ్రహ్మగారు అలాగా ఆశ్చర్యపోతూ స్టన్ అయిపోయి అలాగ నిలబడిపోయి చూస్తూ ఉన్నట్ట. కిమే తత్ సౌకరవ్యాజం, సౌకరవ్యాజం శోకర రూపం, శోకరం అనేటువంటి రూపాన్ని ధరించి దాన్నే ఒక మిషగా పెట్టుకుని ఈ రూపంలో నేను రావాలి అని చెప్పి పరమాత్మ ఆ రూపాన్ని తాను తయారు చేసుకుని తాను ఆ విధంగా తయారయ్యి ఆ సంకల్పం ప్రకారం ఏతతే ఆ మిషతో ఈయన దివ్యం చాలా వెలుగులతో వెలిగిపోతూ ఉంది ఆ శోకర రూపం. బ్రహ్మాండమైనటువంటి వెలుగులు, అందులో నుంచి కాంతి వచ్చేస్తోంది, దాంట్లో నుంచి జ్ఞానం వచ్చేస్తోంది, దాంట్లో ఎంతో బలం ఉంది, శ్రేయస్సు ఉంది, మంగళాలు ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి సత్వం. సత్వం అంటే నేను చెప్పానుగా ప్రాణులు అని. ఇది ఒక ప్రాణి కింద, ఒక జంతువు కింద కనిపిస్తూ ఉండేటువంటి సత్వం కిం, ఎవరిది, అవస్థితం, అవస్థితం నా ఎదురుగా నిలబడి ఉన్నది అని ఒక అర్థం. అవహ, అవ అంటే ఏమిటంటే రక్షించడం అనేటువంటి అర్థం ఉంది. అవ స్థితం, నిలబడి నన్ను రక్షించడం కోసం, సమస్త జీవరాశుల్ని రక్షించడం కోసం ఉండేటువంటిది పరమాత్మ. కాబట్టి అవస్థితం మామూలుగా అర్థం ఏంటంటే నా ఎదురుగా నుంచి ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి ప్రాణి ఎవరు, అహో బత, అహో అబ్బా ఏమిటింత ఆశ్చర్యం, ఇదం ఇది మే నా యొక్క నాసాయా వినిశ్రుతం, నా ముక్కులో నుంచి ఇది బయటకు వచ్చింది అన్నాడు. అన్న తరువాత అప్పుడు ఇంకా ఏమైంది అనేటువంటి విషయాన్ని ఆయన మళ్ళీ ఈ విధంగా చెప్తూ దృష్టో అంగుష్ట శిరోమాత్ర క్షణాద్గండశిలా సమహాపి స్విద్భగవానేష యజ్ఞో మే ఖేదయన్మనః. ఇది చూస్తూ ఉండగా చిన్న బొటనవేలు ప్రమాణంలో ఉంది ఇది. ఇలాగ ఉండేటువంటి దీన్ని ఇలా చూస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉండగానే ఒక క్షణకాలంలో ఒక పెద్ద బండరాయిలాగా పెరిగిపోయింది. ఇలాగా ఈ రూపంలో ఒక వరాహ రూపంలోనూ తర్వాత అలా పెరిగిపోతూ ఉండేటువంటి ఈ రూపంలో వచ్చి సాక్షాత్తు శ్రీహరి నన్నేమి మోహంలో పెట్టడం లేదు కదా, నన్ను మాయ చేయటం లేదు కదా, నా దృష్టిని మరల్చటం లేదు కదా, నా యొక్క ఈ స్థితిని నన్ను పక్కదోవలు పట్టించటం లేదు కదా, ఇది నన్నేమి మోహ పెట్టడానికి, నన్ను మాయలో పెట్టడానికి భగవంతుడైనటువంటి యజ్ఞపురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఇలాగ వచ్చాడా అని బ్రహ్మగారు ఇంకా తాను పడుతున్నటువంటి ఆ ఆశ్చర్యంలో నుంచి ఆయన ఇంకా తేరుకోలేదు. ఇది మీమాంసత తస్య, ఈ విధంగా మీమాంసత చర్చించుకుంటూ ఉండగా అప్పుడు ఆ సూనుభి సహా అంటే తన పుత్రులతో కూడుకుని ఉన్నటువంటి ఆ బ్రహ్మగారు
ఇది అగ ఇంద్రసన్నిభ. అగ ఇంద్రసన్నిభ, అగము అంటే పర్వతం. ఆ పర్వతం అంత ఎత్తు కలిగినటువంటి విధంగా తన ముందే పెరిగిపోతూ ఉండేటువంటి భగవాన్ యజ్ఞపురుష, ఆ భగవంతుడైనటువంటి యజ్ఞవరాహ స్వరూపమైనటువంటి ఆ శ్రీహరి ఏం చేశాడంటే జగర్జ, గట్టిగా గర్జించట ఆయన. వెంటనే ఆ గర్జన విన్నటువంటి వాళ్ళు, ఈ మహర్షులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందారయ్యా అని చెప్పినటువంటి విశేషాన్ని చూస్తూ వాళ్ళు ఈ విధంగా అన్నారు. అంత ప్రజాసర్గమందు నియుక్తులైనట్టి మరీచాదులైన మునులు మునుకుమారకులు అమ్మను సహితంబుగ యజ్ఞవరాహంబునద్ధి జూచి ఇట్లా ఆశ్చర్యమిట్లెందేని గలదే. నాసారంధ్ర నిర్గత స్తబ్ధ రోమతో కంబు మనము విలోకింపంగుష్టమాత్రమై క్షణమాత్రలోనే మహిమ దీపం పదంతి ప్రమాణమును మహోన్నతం బైన గండశైలోపమంబునయ్యనను వితర్కించిరి. రేపటి కార్యక్రమంలో ఆ గర్జన ఏమిటి, దానికి సంబంధించి